స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలను అధికారులు స్మరించుకున్నారు. స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రాణదానం, ఆరోగ్య వరప్రసాదిని పథకాల ద్వారా వేలాది నిరుపేదలకు వైద్యం అందజేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశిష్ట చికిత్సాలయముగా స్థాపించబడినటువంటి ఈ యొక్క సంస్థ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థగా రూపాంతరం చెంది భారతదేశంలోనే కాకుండా ఈ యొక్క కార్యక్రమంలో సంస్థ సంచాలకులు మరియు ఉపకులపతి, అధికారులు, సిబ్బంది అందరూ కూడా శ్రీ నందమూరి తారక రామారావు. ఈరోజు మన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారి ఆశయాలకు అనుగుణంగా గత 3 దశాబ్దాలుగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని సామాన్యులకి అందిస్తూ కేవలం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించడమే కాకుండా వాటిని వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా మరియు తిరుపతి దేవస్థానం వారి పథకాల ద్వారా వాటిని పూర్తిగా ఉచితంగా అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 2001లో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాణదానం అనేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కేవలం మానవ సేవ అనేటువంటి దృక్పథంతో ఇక్కడ జరిగే ట్రీట్మెంట్కి విస్తృతంగా విరాళాలు ఇవ్వాలి అని పిలుపునిచ్చారు. వారి పిలుపును అందుకొని ఎంతోమంది ఎన్నో కోట్ల రూపాయలు ప్రాణదానం ట్రస్ట్కి విరాళం ఇవ్వడం జరుగుతుంది. దాని మూలంగా దాదాపు ఇప్పుడు 30,000 మంది ఈ ప్రాణదానం ట్రస్ట్తో సేవలు వినియోగించుకున్నారు. దాదాపు 150 కోట్ల రూపాయలు ఈ ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు వెచ్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గొప్ప ప్రాణదానం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వారి పిలుపును అందుకొని చాలా ఉదారంగా కోట్ల రూపాయలు దానంగా ఇస్తున్నటువంటి దాతలకు, వారి కుటుంబాలందరికీ కూడా మా స్విమ్స్ డాక్టర్లు, నర్సెస్, టెక్నీషియన్స్, అధికారులు మరియు ఈ సేవలు అందుకున్నటువంటి పేషెంట్లు వాళ్ళందరి కుటుంబాల తరఫున వారందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు సమర్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాబోయే కాలంలో మరొక పథకం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని, ఇది కూడా దాతల యొక్క ఉదారమైనటువంటి దానాల వల్లే నడుస్తోంది. దానితో మనకు వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి కావాల్సినటువంటి కొత్త అత్యాధునిక పరికరాలు, ఈసారి మనము ఎంఆర్ఐ అయితేనేమి, సిటీ సిమ్యులేటర్ అయితేనేమి, పెట్ స్కాన్ అయితేనేమి, ఇవన్నీ కూడా గామా కెమెరా అయితేనేమి, ఇవన్నీ